హాయ్ అండి, నేను సుధారాణి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పుదీనా రైస్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. చూడండి, పుదీనాకు 1 కప్పు అనమాట. బాగా కడిగి ఒలిసి నీట్గా చేసి పెట్టుకున్నది పుదీనాకు 1 కప్పు. తర్వాత 1/2 కిలో రైసు, అరగంట నానబెట్టి 2 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నది రైసు. 1 గ్లాస్ అనమాట, 1/2 కిలో రైస్. దానిలో కావాల్సినవి పుదీనాకుని మిక్సీ జార్లో వేసుకొని నీట్గా, అలాగే ఒక 5 పచ్చిమిర్చిలు సగానికి కట్ చేసి పెట్టుకున్నాం. ఈ పచ్చిమిర్చిని కూడా దీనిలో వేసుకోవాలి. అలాగే 1 అంగుళం ముక్క అల్లము, కొంచెం చింతపండు, ఒక 5-6 వెల్లుల్లి, దానికి తగినంత ఉప్పు. దీన్ని మిక్సీ పట్టుకున్నాం. మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్నాం. తర్వాత 1 ఉల్లగడ్డని ముక్కలు చేసి పెట్టుకున్నాము. జీడిపప్పు, ఉల్లిపాయని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీ ఆకు 1, జాపత్రి, షాజీరా 1/2 స్పూను, 2 యాలకులు, 3 లవంగాలు, 3 చెక్క. దీన్ని ప్రిపేర్ చేసుకున్నాము. దీన్ని మిక్సీ పట్టుకున్నాం. పుదీనాకు మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ కుక్కర్ పెట్టి దీనిలో ఒక 2 స్పూన్లు నూనె, వేరుశనగకాయలు ఇది, అలాగే నెయ్యి కూడా 2 స్పూన్లు వేసుకున్నాం. నెయ్యి 2 స్పూన్లు, పెద్ద స్పూన్ ఇది. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి ఇవి వేసేసుకున్నాము. నెక్స్ట్ ఇవి వేగినాయి కదా, షాజీరా అవన్నీ, నెక్స్ట్ దీన్ని వేసేసుకున్నాం. ఉల్లగడ్డ, ఉల్లిపాయని కట్ చేసుకున్నాం కదా, బంగాళాదుంపని ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాం ముక్కలు, వీటిని కూడా వేయించుకున్నాం. దీనిలోకి కొంచెం సరిపడా ఉప్పు వేద్దాం. ముందు ఆల్రెడీ ఇందాక పుదీనాకులు వేసాము, దీన్ని కొంచెం సరిపడా సాల్ట్ వేసాము. ఇంకా అన్నంలోకి సరిపోద్ది అనమాట. ఇది కొంచెం మగ్గనిద్దాం. ఈ ఉల్లిపాయ ఆలు బాగా మగ్గింది కాబట్టి తర్వాత నెక్స్ట్ పుదీనాకు పేస్ట్ని కూడా వేసుకున్నాం. దీన్ని 1 నిమిషం వేగనిద్దాం. పచ్చివాసన పోయిన తర్వాత బియ్యం వేసుకున్నాము. అప్పుడు రైసు 1 నిమిషం వేగనిస్తే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుంది. ఆ పుదీనా ఫ్లేవరే వేరు కదా, ఎంత బాగుంటుందో. ఇంట్లో అంతా ఒకటే మంచి స్మెల్ వస్తుంది. ఒక నిమిషం వేగింది కదా, ఒక్క నిమిషం ఇలా వేగిన తర్వాత దీనిలో ఇప్పుడు రైస్ వేసుకున్నాం. కడిగి పక్కన ఉంచుకున్న బియ్యాన్ని వేసుకున్నాం. ఒక్కసారి కలిపెట్టి ఇప్పుడు 1కి 2 వాటర్ పోసుకోవాలి.
ఇవి 74 బియ్యం కాబట్టి 1-2 వాటర్ సరిపోతాయి అన్నమాట. ఒకసారి కలిపెట్టుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు వస్తే చాలు అన్నమాట. ఒక పావు గంట హైలో పెట్టుకొని ఉడికించుకున్న రైస్ని కుక్కర్ ఆపేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి ఆవిరంతా పోయిన తర్వాత ఎప్పుడు కూడా కుక్కర్ మూత తీసుకోవాలి. అయిపోయింది. ఒక 20 నిమిషాలు ఆవిరి కూడా అయిపోయింది. తీసేసుకొని చక్కగా పుదీనా రైస్ చక్కగా వచ్చింది కదా, ఇది చాలా బాగా వచ్చింది. ప్లేట్లోకి వడ్డించుకుందాము. ఉల్లగడ్డ వేసుకొని రైతాతో తినచ్చు, విడిగా తినచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఒట్టిగానే తింటున్నాను. ఒక నోరు ఊరిపోతుంది, తినేసేయాలి. టేస్ట్ చెప్తాను. పుదీనా రైస్ కంప్లీట్ అయిపోయింది. పుదీనాకు రైస్ కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ చెప్తాను. చాలా బాగా వచ్చింది. వెరీ వెరీ టేస్టీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పుదీనా రైస్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.